సో అది గైస్ పిండి అయితే చపాతీ పిండిలా కలుపుకోవాలంట. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే కొంచెం బాగా పిండి బాగా నానుతుంది. సో మనకి ఉండలు కరెక్ట్గా చేసుకుంటే లోపల బబుల్స్ రాకుండా ఉండిద్దని చెప్పి కొంచెంసేపు నానబెట్టారు. ఎంటీఆర్ గులాబ్ జాము ప్యాకెటే యూస్ చేసాము. ఓకేనా, రౌండ్స్ చేస్తున్నాము, చూపిస్తాను. ఓకే, అంత ఇంత ఇంత తీసుకుంటే బాగా ఫుల్గా రౌండ్ చేయండి. ఈ షేప్ ఇంత షేప్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అది కాలిన తర్వాత కొంచెం ఇంకా ఉబ్బుతాయి. మళ్ళీ అవి మనం పాకంలో వేసిన తర్వాత ఇంకా ఉబ్బుతాయి కాబట్టి కొంచెం చిన్నవి తీసుకుంటేనే బెటర్. ఓకేనా, ఇలా షేప్ మంచిగా రౌండ్గా చేసుకోండి. ఓకే, ఇలా పంచదార అలా తీసుకున్నాం, 2 glasses. ఓకే, ఇది ఎంత గ్లాసు? 1 cup. ఈ గ్లాస్తో 2 glasses షుగర్ తీసుకుంది. ఏ గ్లాస్ అయితే అదే గ్లాస్ తోటి 2 glasses వాటర్. ఓకే, సేమ్ షుగర్ ఎన్ని గ్లాసులు తీసుకుంటే సేమ్ అన్ని గ్లాసులు వాటర్ యూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కొంచెం కరిగేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇలా చేసుకోండి. యాక్చువల్లీ పిండి 2 waysలో కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే నార్మల్గా కాచి చల్లార్చిన పాలతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా యూస్ చేయొచ్చు. ఏది వేసుకున్నా కానీ ఏం కాదు. కానీ పిండి మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 minutes నానితే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే బబుల్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను. ఓకేనా, ఆయిల్ అయితే కాగుతుంది. మనం ఇంకా ఆయిల్లో జాగ్రత్తగా డిప్ చేసుకోవాలి. ఓకేనా, నాలా మాత్రం చేయొద్దు, కొంచెం చిన్నగా వేయండి. ఓకే, నాకైతే ఆయిల్లో అవి తీయాలంటే చాలా భయం, ఎక్కడ మీద పడుతుందా అని. ఓకేనా, చూపిస్తాను తీసేటప్పుడు. ఈ గులాబ్ జామున్ ఏంటంటే పైకి బాగా వేగినట్టు కనిపిస్తే కానీ లోపల వేగదనమాట. సో మనం కొంచెం థిక్ బ్రౌనిష్ వచ్చేదాకా వేపుకుంటేనే బెటర్ అనమాట. లోపల గడ్డలు కట్టుకుని ఉంటుంది పిండి. ఓకేనా, గడ్డలు అండ్ బబుల్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇలా వస్తే సరిపోతుంది, ఇంకా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఓకే, మిగిలిన రిమైనింగ్ కూడా సేమ్ అలాగే వేపి బాగా కొంచెం థిక్ బ్రౌనిష్ వచ్చేదాకా ఉంచి తీసేయండి. ఓకే, నాకు భయం, సో అందుకే నేను ఇలా వేస్తున్నాను. మీరు మాత్రం కొంచెం బాగా తెలిసిన వాళ్ళైతే నీట్ ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మునిగే అంత అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఇవి చిన్నవే కాబట్టి ఉండదు. సో మనకి పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు అనమాట. ఇవి మునిగే అంత అయితే సరిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇవి మనం వేపేటప్పుడు గ్యాస్ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. మనం గారెలు పునుగుల్లాగా వేగుతాయి కదా, వచ్చి తిప్పుదాం అనుకోవద్దు అసలు. ఇవి చాలా తొందరగా కాగిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా గులాబ్ జామున్ కాల్చేది కూడా పక్కనే ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఓకే, థిక్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది, ఎక్కువ వద్దు. పాకం కోసం ఇంకా పంచదార పొయ్యి మీద పెట్టేసాను అనమాట. పంచదార ఆల్మోస్ట్ కరిగిపోయింది, ఇంకా కిందకి కరుస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార బాగా కరగాలి. ఎక్కువ కరగాల్సిన అవసరం లేదు. జస్ట్ పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి జస్ట్ లిటిల్ బిట్ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఓకేనా, చూసారు కదా, బబుల్స్ వస్తూ ఇలా వస్తే సరిపోతుంది. ఈ టైంలో మనం 2 యాలకులు ఫుల్గా దంచి లోపల విత్తనాలు కూడా ఫుల్గా అంటే పగలాలన్నమాట. ఇలా వచ్చినవి వేయాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ యాలకులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఈ టైంలో మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వేపినవి గులాబ్ జాము కొంచెం ఇవి చల్లారాలన్నమాట. ఈ ఉండలు వేడివేడి వేస్తే పేలుతాయి అన్నమాట. సో వేడివేడి వేయకూడదు, కొంచెం ఇవి చల్లారాక పాకంలో మిక్స్ చేయాలి. ఓకే, మిక్స్ చేసి ఒక 10 minutes పక్కన ఉంచితే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట గులాబ్ జామ్. ఆ సిరప్ అంతా పీల్చుకొని. ఓకే, సో ఇవైతే చల్లారిపోయినాయి బాగా. ఇప్పుడు నేను గులాబ్ జాము సిరప్లో వేస్తున్నాను. ఓకే, మొత్తం వేయాలి. ఇలా అన్నీ వేసేసి వాటికి ఇలా పెట్టి ఒక 10 minutes సైడ్ పెట్టండి.
సూపర్ ఉంది. స్వీట్ అయితే అవసరం. స్వీట్ తినే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.